అందుకనేనేమో అనవసరమైన వాటిలోకే మనం తలదూర్చొద్దు అనేది. ఇదెవరి గురించో కాదు, నా అన్వేషణ గురించి. ఒకవైపు 'శివాజీ' ఇంకా 'అనసూయ' వివాదం గురించి మనందరికీ తెలిసిందే. దాంట్లోకి ఈయనకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ తలదూర్చడమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా మన ఇతిహాసాలను, పురాణాలను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో మనకి ఎంతో సెన్సిటివ్ టాపిక్ అయిన ద్రౌపది గురించి, అలానే సీతాదేవి గురించి చెప్పడం కూడా అందరి నెటిజన్లకు చాలా బాధ కలిగించే విషయం. అంతేకాకుండా ఈయనకు ఒక 3,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉండేవారు. ఈ వివాదం ద్వారా 1,00,000 సబ్‌స్క్రైబర్ల వరకు పడిపోయారు. ఇంకా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం అనే విషయానికొస్తే మనం ఎంతో మంది కూడా ఆదర్శంగా తీసుకునేది గరికపాటి నరసింహారావు గారి గురించి. ఆయన గురించి వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేసే విధంగా కొన్ని మాటలు మాట్లాడారు. కనీసం ఆయన వయసుకి గౌరవించేయకుండా కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడడం ద్వారా ఆయన సబ్‌స్క్రైబర్స్ కూడా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. అయితే 1,00,000కు పైగా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి గల కారణాలైతే మన ముందే తెలిసాయి. ఈయన ఒకప్పుడు నా అన్వేషణ అంటూ కొన్ని దేశాలు తిరుక్కుంటూ, ఆ దేశాలను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు అందరూ కూడా బానే ఎంటర్‌టైన్ అయ్యారు. అయితే ఈ వివాదం ద్వారా ఆయనకు ఎంతవరకు తల మీద పెట్టుకున్నారో, అదే విధంగా సబ్‌స్క్రైబర్ ద్వారా, నెటిజన్ల ద్వారా ఆయనను కిందికి లాగేయడం కూడా జరిగింది. చూసారు కదా! అనవసరమైన వాటిలో ఇప్పుడైనా వేలు పెట్టొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి కూడా దీని ద్వారా తెలిసిపోయిందనమాట.